6 ఈ నెంబర్ అంటే మాజీ సీఎం కేసీఆర్ కి చాలా సెంటిమెంట్. ఆయన ఏ పని చేసినా 6 అంకెను దృష్టిలో పెట్టుకొని చేసేవారు. తన లక్కీ నెంబర్ 6 కలిసి వచ్చేలా తెలంగాణలో జిల్లాల పునర్విభజన కూడా జరిగింది. 33 జిల్లాలు ఈ 2 అంకెలు కూడితే వచ్చేది 6. అలాగే తన లక్కీ నెంబర్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలకు ముందు అభ్యర్థులను ప్రకటించారు. గతంలో లోక్సభ ఎన్నికల్లో కూడా కారు సారు 16 అంటూ ముందుకెళ్లారు. వాస్తు, జాతకాలు, యాగాలు, పూజలు అన్ని బలంగా నమ్ముతారు కేసీఆర్. అలాగే లక్కీ నెంబర్ని కూడా. కేసీఆర్ కి 6 ఎంత సెంటిమెంట్ అయినా అది ఈ మధ్య కలిసి రావడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం, ఇలా వరుస ఓటములు ఎదురవుతున్నాయి. ఇదేం చిత్రమో గాని కేసీఆర్ 6 సెంటిమెంట్ కాంగ్రెస్ కి బాగా కలిసొస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలతో జనంలోకి వెళ్లిన ఆ పార్టీ అధికారం చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ 6 సెంటిమెంట్ ని దెబ్బతీసేలాగా ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. ఇప్పటికీ 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. ఈ మధ్య 6 ఎమ్మెల్సీలు హస్తంగూటికి చేరారు. మరో 6 ఎమ్మెల్సీలు జాయిన్ అవుతారని అంటున్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్లో రచ్చ చేయాలంటూ తెలంగాణ భవన్లో మీటింగ్ పెడితే దానికి 6 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన 6 ఎమ్మెల్యేలు మంత్రి శ్రీధర్ బాబుతో శనివారం నాడు సెక్రటేరియట్లో సమావేశమయ్యారు. ఈ 6 కూడా కాంగ్రెస్ లోకి జంప్ అవుతారని అంటున్నారు. మొత్తానికి 6ను నమ్ముకున్న కేసీఆర్ నిండా మునిగిపోతున్నారు. గులాబీ పోస్కు ఇప్పుడు ఆ 6 లక్కీ నెంబరే శనిలా దాపరించింది.